హాయ్ ఫ్రెండ్స్ అందరికి. మరి నేనైతే వర్క్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి రెడీ అయిపోయి ఇప్పుడైతే మా టైం వచ్చేసరికి 8 అవుతుందండి. అయితే ఇంకా మా వాళ్ళు అయితే నెట్ అయితే బుక్ చేశారు. అంటే నెట్ అంటే మనం క్రికెట్ మ్యాచ్ ఆడడానికి అయితే నెట్ అయితే బుక్ చేశారనమాట. మనకి 8 బుక్ చేశారు. 8 మనకి 4 గంటలు అయితే బుక్ చేశారనమాట. అయితే మనం అయితే ఇప్పుడైతే నేను కరెక్ట్గా పైపుల్ రోడ్ సెంటర్ అయితే ఉన్నాను. నేను కరెక్ట్గా ఇది పైపుల్ రోడ్ సెంటర్ రింగ్ రోడ్ అనమాట. ఇది కరెక్ట్గా ఇది 4 రోడ్డు సెంటర్ అనమాట. ఇది మొత్తం మెయిన్ సెంటర్ ఇది మన పైపుల్ రోడ్డు. అయితే ఇది ఈ రూట్ అయితే మనకి జక్కంపూడి వెళ్ళిపోద్దండి. ఇప్పుడైతే మనం జక్కంపూడి రోడ్లోకి అయితే వెళ్తున్నాం అనమాట. మనకి నెట్ అయితే జక్కంపూడి రోడ్లో అయితే ఉంది ఉంది. అయితే ఇప్పుడైతే మనం జక్కంపూడి రోడ్ అయితే వెళ్తున్నాము. ఇక అయితే ఈ దారి ఏంటంటే మీకు ఎందుకు చూపిస్తున్నానంటే మన క్రికెట్ ఆడే వాళ్ళ కుర్రోళ్ళు అందరికైతే మనకి దగ్గరగా ఉండదని చెప్పి సింగనార్ నుంచి కానీ సింగనార్ కానీ ప్రశాంతి నగర్ కానీ ప్రకాష్ నగర్ కానీ రాజు నగర్ కానీ కండ్రిగా కానీ ఈ లొకాలిటీలో ఉన్న వాళ్ళందరికీ మనకి దగ్గరగా ఉండదని చెప్పి నేను ఈ వీడియో అయితే చేస్తున్నానండి. అందరూ తప్పకుండా ఫుల్గా చూడండి వీడియో. చాలా చాలా అంటే చాలా బాగుంటుంది. మరి ఆ నెట్ కూడా మరి చాలా బాగుంది. ఆల్రెడీ మన వాళ్ళు అందరూ వెళ్ళారు. అయితే ఇప్పుడైతే మనం అయితే బయలుదేరుతున్నాం. ఇప్పుడు మీకు ఆల్రెడీ నేను జక్కంపూడి రోడ్లో కొంచెం దూరం వెళ్తే మనకి ఇప్పుడు ఆల్రెడీ మనం రింగ్ దాటాము. కొంచెం ఎదరికి వెళ్ళిన తర్వాత మనకి పెట్రోల్ బంక్ అయితే వస్తుంది. పెట్రోల్ బంక్ పక్క రోడ్డు అనమాట. అది కూడా చూపిస్తాం మీకు. ఇకైతే ఈ సెంటర్ వచ్చేసరికి మనకి 4 రోడ్డు సెంటర్ అండి. 3 రోడ్డు సెంటర్ ఇది. ఇటైతే మనకి సింగనారు సాయిబాబా గుడి మనకి ఇటువైపు అయితే వెళ్ళిపోద్ది. ఇక మన కరెక్ట్ ఇదిగోండి నవరంగి టీ స్టాల్. మనం దాటుకొని మనం కొంచెం ఎదరికెళ్ళాలండి. అన్నపూర్ణ బారు ఇవన్నీ దాటుకొని వెళ్ళాలి. ఇదిగోండి మనకి హెచ్పి పెట్రోల్ బంక్ వస్తుంది అనమాట స్టార్టింగ్ లోనే. అంటే ఆ నవరంగి టీ స్టాల్ దాటిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ లోనే మనకి టీ బంక్ ఉంటుంది. ఆ బంక్ దాటిన తర్వాత మనకి ఇదిగోండి ఇది ఒక అదే ఐరన్ రాడ్స్ ఇవన్నీ అమ్ముతారనమాట. దీని పక్కనే ఒక సందు ఉంటుందండి. ఇదిగోండి ఈ సందులోకి అయితే మనం తిరగాలి. ఈ సందులోకి వెళ్ళిన తర్వాత మనకి పెద్ద కొత్తగా చేశారు అది. మేము కూడా ఇప్పుడే వెళ్తున్నాము. మాట్లాడాము, అన్ని మాట్లాడుకున్నాము. అయితే ఇప్పుడైతే మనం ఆ సందులోకి అయితే వెళ్తున్నాను నేను. అదిగోండి ఈ పక్కన ఈ సందు రోడ్లోనే అదిగోండి లైట్లు కనబడుతుంది చూసారా, గ్రీన్ కలర్ మ్యాట్ వేసి. అయితే అక్కడైతే మనం అయితే మ్యాచ్ అయితే ఆడుకుంటున్నాము. దగ్గరగా మన వాళ్ళు అందరూ రెడీగా అందరూ చాలా మంది వచ్చారు. మనం ఆల్రెడీ ఇప్పుడైతే మేము కొంతమంది ఇంకా రావాలి. మేమైతే ఇప్పుడు బయలుదేరిపోయాం ఆల్రెడీ. ఇంకైతే మనం కొంచెం ఎదరికి వెళ్తే మనకి ఆ గ్రౌండ్ ఏంటి అనేది మనకి కనపడిద్ది అనమాట. ఇప్పటికీ మనకి మర్చిపోద్దండి ఇది. కానీ ఇది నెట్ కూడా చాలా పెద్దదండి. చాలా పెద్ద నెట్ మనకి ప్రొవైడ్ చేశారు. ఆల్రెడీ మన వాళ్ళు కొంతమంది వచ్చారు. అమ్మ అన్నట్లే ఇకైతే మన వాళ్ళు ఆల్రెడీ లోపలికి వెళ్ళిపోయారండి. ఆల్రెడీ మన వాళ్ళు మొత్తం ఇంకా అందరూ అయితే మనకైతే 4 గంటల వరకు అయితే మనకైతే మన వాళ్ళు బుక్ చేశారు ఆల్రెడీ. మొత్తం మన టీం మొత్తం వచ్చారు ఆల్రెడీ. వస్తున్నా అయితే చాలా ప్రశాంతంగా ఉంది కూడా మనకి. ఇప్పుడు ఈ టైంలో మన వాళ్ళు భలే మంచి టైంలో బుక్ చేసుకున్నారు అనమాట మన వాళ్ళు. ఎంతమంది వచ్చారు మన వాళ్ళు? ఆల్రెడీ వచ్చారుగా మన వాళ్ళు, చాలా మంది వచ్చారుగా. ఇవన్నీ మా బావగారు శివబాబు గారు ఏం చేస్తారు అనమాట. ఇక నాగార్జున హాయ్ చెప్పు. ఇక అయితే మన గ్రౌండ్ కూడా చాలా బాగుందండి. మంచి వాతావరణం, ఆహ్లాదమైన గాలి అంతా చాలా బాగుంది. ఆల్రెడీ అయితే మన వాళ్ళు అయితే అప్పుడే ట్రైన్లు వీళ్ళు అన్ని వేసేస్తున్నారు మన వాళ్ళు అప్పుడే. ఇకైతే ఇంకా కొంతమంది రావాలి కాబట్టి కొంతమంది వచ్చిన తర్వాత మన వాళ్ళు టీమ్స్ అయితే కోరుకుంటారు. ఇవన్నీ మా అబ్బాయి జస్విత్ మావాడు.
ఇక అయితే ఇంకా మన వాళ్ళు అందరూ వస్తే ఇంకా మన టీమ్స్ అయితే రెండు రెండు టీంల కింద డివైడ్ అయ్యి ఇంకా మనం మ్యాచ్ అయితే ఆడుకుంటాం చాలా బాగా. మరి ఇంకా మన వాళ్ళు అందరూ రావాలి. మాయా కానీ నేను ఫస్ట్ టైం రావడం చాలా అంటే చాలా 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 బాగుంది. నేను కూడా మీ అందరు చూపించాలని మన దగ్గరలో ఉన్నప్పుడు మనం ఎందుకు దీన్ని వినియోగించకూడదు అని చెప్పి నేను ఈ వీడియో అయితే మీకు చేస్తున్నాను. అందరూ తప్పకుండా మరి మీ అందరికి అడ్రస్ క్లియర్ గా తెలిసిద్దని నేను అనుకుంటున్నాను. ఇకైతే ఆల్రెడీ మన వాళ్ళు టీం అయితే కోరుకున్నారండి మన వాళ్ళు. ఇంకైతే మనమైతే ఫీలింగ్ అనమాట. అలా అయితే మీ ఆపోజిట్ టీం వచ్చేసరికి బ్యాటింగ్ అయితే ఆడుతున్నారు, మనం ఫీలింగ్ చేస్తున్నాము. మాయా నువ్వు ఎటు మా వైపేనా అటువైపా అడుగు. దాదా వచ్చి ఇప్పుడైతే ఆల్రెడీ మన వాళ్ళు బౌలింగ్ అయితే స్టార్ట్ చేశారండి. అటు కూడా చూపించినా. ఇక అయితే నేనైతే ఫస్ట్ టైం రావటం దీంట్లోకి. వాగుతూ ఉంటాయి ఉన్నాయి వాగుతూ ఉన్నాయి అన్నా జెస్సీ. ఇక ఆల్రెడీ అయితే 2 వికెట్లు అయితే పడిపోయినాయి. ఇక నాగార్జున అవుట్ అయిపోయాడు. ఇక మాయా శివగా అయిపోయాడు. ఇక మా బావ వస్తున్నాడు రన్నర్లోకి. రా బాబా రా. కొడుతూ ఉండు పక్కన ఉండి కింద నుంచి. ఓకేనా? బయట తగల. ఇకైతే మన వాళ్ళు అయితే 4 ఓవర్లకి ఎంత కొట్టారు బావా? 27 కొట్టారండి మన వాళ్ళు. ఇప్పుడైతే మనదైతే బ్యాటింగ్ అయితే మన వాళ్ళు ఆడుతున్నారు ఆల్రెడీ. 4 ఓవర్లకి అంటే ఇంకా పెద్ద అంటే బయటకి అంత కొట్టాల్సిన అంత అవసరం ఉండదు. డైరెక్ట్ గా వెళ్ళి మన ఫ్రెండ్ తగిలితే 6 అనమాట, బొంపడితే తగిలితే 4 అనమాట. కానీ వాతావరణం చాలా అంటే చాలా బాగుందండి, చాలా బాగుంది. మనకి అంత చుట్టూ వచ్చి పొలాలు అనమాట ఇవన్నీ సైడ్లు. ఆల్రెడీ కొన్ని కన్స్ట్రక్షన్ కూడా జరుగుతాయి సైడ్. అక్కడ పక్క కూడా ఏమి లేవు. ఇంక ఇటు సైడ్ అయితే వచ్చిన డాబా అయితే ఉంది అటు పక్క రైలు షెడ్. ఇక ఫ్రంట్ వచ్చేసరికి మనకి అపార్ట్మెంట్ అయితే ఉందాం అనమాట. మనం బ్యాటింగ్ అయితే ఆడుతున్నారు. ఇంకా మా తమ్ముడు అయితే బ్యాటింగ్ అయితే ఆడుతున్నారు. ఇంకా మన వాళ్ళు ఆపోజిట్ టీం ఇలా మా బావ వాళ్ళు అందరూ ఫీలింగ్ అయితే చేస్తున్నారు అనమాట. వీళ్ళు 6 మేము ఏమిస్తారండి పిల్లలతో ఇప్పించాం. మేము 2 6 వేసుకున్నారు మీరు. బాబు ఇగో మన అన్నా మీరు లేకపోవడంతో చిన్నపిల్లలతో ఇప్పించాం మేము. 2 6 కొట్టి తిప్పారు. అది 2 బాగుంది, బాగా చేశాడు. 2 6 20 మొత్తం ఎంత 22 కొట్టాలి. 26 27 మనం 27 కొట్టాలి. ఇంకోటి పడద్దులే చూడు. అది 4. లేదు బాబతో ఉండే చూసుకో పండు. చూసుకో అవ్వలేదు, ఇప్పుడే దిగారు. ఇక మా బామ్మద్దు అయిపోయాడు.
ఏం లేదు, మామూలుగా మామూలుగా వేసాం. మామూలు సరదా మీరు ఎవరు రాలేదని చెప్పి ఈ లోపు వేసాం. ఈ లోపు మేము కూడా కోలేసుకున్నాం. మహేష్ వెయ్యమని వేస్తున్నారు. లేదు 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 పడిపోద్ది, 6 పడిపోద్ది వైడ్. అది మామూలే బావా, మామూలే అవన్నీ. లెగ్గెత్తారు ఆగు. పండు వాడుతారంటే చూసుకో. అయితే మనమైతే ఫుల్ ఎంజాయ్ అండి, మామూలు ఎంజాయ్ కాదు. బాగా చూడరా పండు, మళ్ళీ మనకి గెలవాలి. బాల్ టు బాల్ ఉండాలి అక్కడ 4 ఓవర్లు. అదే అదే వెళ్ళు వెళ్ళు చాలు. వద్దు పండు నువ్వు ఇటు చూడు. మీకైతే మీరు ఎవరన్నా బుక్ చేసుకోవాలనుకుంటే ఇదిగోండి కింద కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంది. ఆ కాంటాక్ట్ నెంబర్ మీరు ఫోన్ చేస్తే మీకు బుకింగ్ మీకు ఏ టైంలో కావాలి ఏంటనేది మీరు చేసుకోవచ్చు అనమాట. అయితే ఇక ఆల్రెడీ మన వాళ్ళందరూ చాలామంది వచ్చారు. ఆల్రెడీ మనం టీమ్స్ కూడా కోరేసుకున్నాం. అప్పుడు ఆల్రెడీ మనం బయటకు వచ్చాం. మన బ్యాటింగ్ అనమాట. ఇంకా ఫీలింగ్ చేసే వాళ్ళందరూ అటు పక్క ఉన్నారు. ఇంకా వాళ్ళైతే ఫీలింగ్ చేస్తున్నారు. మన వాళ్ళు బ్యాటింగ్ అయితే మనం బ్యాటింగ్ చేసే వాళ్ళందరూ మనం బయట ఉన్నాము. మళ్ళీ చోటు సరిపోదు కాబట్టి మనం బయటకు వచ్చేసాం అనమాట. ఇక్కడైతే మనకి ఇప్పుడైతే ఓ మ్యాచ్ ఆల్రెడీ గెలిచారు. ఇప్పుడైతే మనం అయితే 2వ మ్యాచ్ అయితే ఆడుతున్నాం. మనం తగల వైడ్ అన్నా, ఒక బాల్ అయింది కానీ గాలి ఫుల్ గాలి వస్తుంది అన్న, ప్రశాంతంగా. వెళ్ళిపోరా అబ్బో, వెళ్ళిపో. ఎందుకు కొడదా? వైడ్ వైడ్ బాల్. బాల్ వైడ్. టైం వచ్చేసరికి 10-15 అవుతుందండి టైం. ఇంకా మన వాళ్ళు అయితే ఇప్పుడు ఇదైతే మనకి 2వ మ్యాచ్ అనమాట. ఆల్రెడీ వాళ్ళు ఒక మ్యాచ్ ఆడారు, గెలిచారు వాళ్ళు. మనం వాళ్ళంతా ఇప్పుడు టార్గెట్ ఎంత అంటే 36 కొట్టారు. మనం ఇప్పుడైతే 37 కొట్టాలి. శివ గారు బౌలింగ్ అయితే వేస్తున్నారు. ఇక అయితే మా వాళ్ళు అయితే బాగాలేదురా, పోయిందండి. అటు కొట్టమాకండి, స్ట్రైట్గా ఆడుకోండి. జాగ్రత్త, అటు దాంట్లో కట్టమాక, ఇటేపై ఆడు. ఇంకా మా వాళ్ళు అయితే ఇక్కడ ఆడుతున్నారు, మన వాళ్ళు అయితే ఇందులో ఆడుతున్నారు. అరే మహేష్, మన వాళ్ళు అయితే డిస్కషన్ జరుగుతుంది. 2D సింగిల్ అని డిస్కషన్ అయితే బాగా చేస్తున్నారు. బాల్
ఇకైతే మన టైం అయితే అయిపోయిందండి. మనకి ఇప్పుడు టైం వచ్చేసరికి 11:30 అవుతుంది. ఇంకా ఆల్రెడీ మనం 11 దాకా బుక్ చేసాం. మనకు ఒక అరగంట ఎక్స్ట్రా ఇచ్చారు. ఇంకా ఆల్రెడీ వేరే వాళ్ళు కూడా వచ్చేసారు వాళ్ళ టైంకి. ఇంకా వాళ్ళైతే ఆడుతున్నారు. మనకి ఏంటంటే మనకి తక్కువ ప్రైస్ లో అన్నమాట ఇది. మంచి ప్లేస్, పెద్ద ప్లేస్ అన్నమాట ఇది. అందరూ తప్పకుండా రండి, తప్పకుండా ట్రై చేయండి అందరూ. మనకి గంటకు వచ్చి 600 అంటండి. ఇంకా మీరు దాన్ని బట్టి మాట్లాడుకుంటే మరి ఇలాంటి 600 అంటే ఇంత తక్కువకి ఉండదు మనకి రేటు. ఇంకైతే మనం అయితే బయలుదేరిపోతాం అందరం. ఆల్రెడీ బయలుదేరిపోతున్నారు అందరూ. ఆ? ఏది ఇంకైతే ఇప్పుడైతే అందరూ బయలుదేరిపోతున్నాం. మేము కూడా బయలుదేరిపోయి ఇంకో మొత్తం వేసుకుంటున్నాం పోతామండి. ఇంకైతే ఈ రోజు అయితే ఈ వీడియో కన్నా మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అంతా షేర్ చేయండి. బాబాయ్ ఫ్రెండ్స్.